హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఇవాళ నేను 2-in-1 బ్యాటర్ అండి. ఇది మనం దిబ్బ రొట్టెలు చేసుకోవచ్చు. ఇలాంటి మన అమ్మమ్మల కాలం నాటి దిబ్బ రొట్టెలు చేసుకోవచ్చు, అలాగే ఇడ్లీలు చేసుకోవచ్చు. 2-in-1 బ్యాటర్ ఎలా చేయాలని నేను ఇవాళ చూపిస్తాను చూడండి. ఈ దిబ్బ రొట్టెలు అయితే అంత టేస్టీగా ఉంటాయి. మనం బెల్లం పానకంతో కానీ ఆవకాయతో కానీ తినేయచ్చు. అలాగే ఇడ్లీలు మంచి చట్నీ నూరుకుని ఇడ్లీలు తినేయచ్చు. ఇది 2-in-1 టిఫిన్ కదా. ఒకరోజు ఇడ్లీలు, ఒకరోజు దిబ్బ రొట్టెలు రెండు ట్రై చేసేయచ్చు. ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అలాగే మీరు దిబ్బ రొట్టె కూడా చూసారు కదా, కలర్ అంత బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది. ఇడ్లీలు అయితే ఇంత సాఫ్ట్గా ఇంత మెత్తగా వచ్చేసాయి ఇడ్లీలు కూడా. సో మనం ఈ 2-in-1 బ్యాటర్ ఎలా చేయాలో ఈరోజు అయితే చూసేద్దాం. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టక్టకా నేర్చేసుకోండి. ముందుగా మీరు కనుక నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. దీనికి టమోటా చట్నీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినప్పప్పుని బాగా కడగండి. 4-5 సార్లు బాగా కడిగి దీన్ని 1 గంట సేపు అయితే నాననివ్వండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్లో మనం ఇడ్లీ రవ్వ దొరుకుతుంది మనకు మామూలుగా షాప్స్లో. ఇడ్లీ రవ్వ తీసుకోండి. దీన్నైతే 2.5 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేను. 1 కప్పు మినప్పప్పుకి 2.5 కప్పు ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ ఏంటంటే మనం ఎంత సాఫ్ట్గా ఇడ్లీలు రావాలంటే అంత మంచి క్వాలిటీ రవ్వ తీసుకోవాలి. ఇది నేను 2.5 కప్పు ఇడ్లీ రవ్వ వేసాను. బాగా మినప్పప్పు బాగా 2-3 సార్లు కడిగి దీన్ని మనం 1 గంట నానబెట్టేద్దాం. అలాగే ఇడ్లీ రవ్వ కూడా 2-3 సార్లు బాగా కడిగేసి దీన్ని కూడా మనం 1 గంట, గంటన్నర సేపు నానబెట్టేద్దాం. ఇప్పుడు 2 నానబెట్టేసి దీన్ని మనం అలా 1 గంట, గంటన్నర సేపు వదిలేద్దాం. మినప్పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో మినప్పప్పు వేసుకుందాము. మినప్పప్పు ఏంటంటే బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మినప్పప్పు వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని మిక్సీలో బాగా మెత్తగా రుబ్బేసుకోండి. దీన్ని మీరు మిక్సీలో వేసేటట్టయితే ఈ పప్పుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి పిండి వేడవ్వకుండా ఉంటుంది. మనకి ఇడ్లీలు కూడా ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఈ పప్పుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి నానబెట్టేసుకున్నారనుకోండి మరీ మంచిది. ఇప్పుడు చూడండి ఇట్లా సాఫ్ట్గా ఇడ్లీ పిండి రుబ్బేసాము. తర్వాత మనం రవ్వ మొత్తం నీళ్లు తీసేసి అది కూడా దీంట్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి దీన్ని ఒక్కసారి ఇలా మిక్సీలో తిప్పేసుకోండి. చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం చక్కగా దీని మీద మూత పెట్టేసి 8 గంటలు అయితే దీన్ని అలా వదిలేస్తే మరుసటి రోజుకి ఇలా బాగా పొంగుతుంది పిండి. చూడండి చూడ్డానికి ఇంత సాఫ్ట్గా ఎలా పొంగిందో ఈ పిండి, చాలా బాగా పొంగిందనమాట. ఇలా మనం పిండి పొంగిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. దీంట్లో మనం ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇడ్లీలు దిబ్బ రొట్టెలు వేసేసుకోవడమే. దీనికి ఏంటంటే మనం మామూలుగా ఇడ్లీ ప్లేట్కి నూనె పూసుకుని ఇడ్లీలు పెట్టేసుకుని ఒక 5 నుంచి 7 నిమిషాలు మనం స్టీమ్ చేసేసామంటే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. సాఫ్టెస్ట్ ఇడ్లీలు అండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఇప్పుడు దీన్ని దిబ్బ రొట్టె కోసం అయితే కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి ఫస్ట్. తర్వాత బాగా ఒక 2 నుంచి 3 గరిటెల పిండి బాణట్లో వేసేయండి. వేసేసిన తర్వాత బాగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే దాన్ని కదల్చకండి. పైన మొత్తం పిండి మొత్తం ఉడికిపోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని దాన్ని మీరు మరో 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా ఉడకనించి 1 స్పూన్ నూనె వేసుకుని రెడీ చేసేసుకోవడమే. దిబ్బ రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. సో కొంతమందికి ఇడ్లీలు నచ్చవు కదా, అలాంటి వాళ్ళకి మీరు రొట్టె వేసి ఇవ్వచ్చు. ఇడ్లీలు పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే ఇడ్లీలు చేసేయచ్చు. సో ఈ 2-in-1 బ్యాటర్ తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సాఫ్ట్ అయిన ఇడ్లీలు, అలాగే చాలా కమ్మటి దిబ్బ రొట్టెలు రెడీ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.